తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. గ్రేట్ థాట్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు టి లీలా గంగాధర్ విశాఖపట్నం జిల్లా శరీర అవయవ దాతల సంఘం సహాయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అఖిల భారత శరీర అవయవాల దాతల సంఘం తరపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనేక మంది యువకులు సేవా తత్పరులు ముందుకు వచ్చి శరీర అవయవ దాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం తీసుకురావడానికి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ మానవీయ ఉద్యమంలో బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని స్పెక్స్ చైర్పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి జోన్కి దాడికి శ్రీనివాస్, భీమిలి ప్రాంతంలో శ్రీనివాస్ రెడ్డి, శివదలాయి సూర్య, గాజువాక ప్రాంతంలో ఆర్కే ఫౌండేషన్ నాగేష్, యశ్వంత్ చారిటబుల్ ట్రస్ట్ ని పెట్టి శ్రీనివాస్ లాంటి యువకులని, ఇలాంటి వాలంటీర్స్ అనేక మందిని కలుపుకుని చింతలగ్రహారం ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, మన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున విశిష్ట సేవా సంస్థ పురస్కారం కూడా అందుకున్న యువకుడు. ఇలాంటి యువకులు ఈవేళ వారు చేస్తున్న సహాయంతో పాటు సమాజానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సేవలు శరీర దానం మీద, అవయవ దానం మీద గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవేళ విశాఖ జిల్లా శరీర అవయవదాతల సంఘానికి తాను సహాయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు. గ్రామీణ ప్రాంతంలో అవేర్నెస్ క్యాంపులు పెట్టడం, అందరినీ ఎడ్యుకేట్ చేయడం, స్కూల్స్ కి వెళ్ళడం, మనం ఈ అవయవదానం వల్ల, శరీరదానం వల్ల వస్తున్న ఉపయోగాలు ఏంటి, సమాజాన్ని ఏ రకంగా మోటివేట్ చేయాలనే దాని మీద కష్టపడి పనిచేస్తాడు. సో సహాయ కార్యదర్శిగా నియమించిన సందర్భంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన, సావిత్రిబాయి ట్రస్ట్ పక్షాన గంగాధర్కి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఎంతగానో ఛాన్స్ ఇచ్చిన సీతమ్మలక్ష్మి గారికి మొదటిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే విశాఖ సాయి కన్వీనర్గా నన్ను నియమించినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇందులో భాగస్వామ్యానికి చాలా థ్యాంక్స్ ఫస్ట్. నేను కూడా మా గ్రేట్ థాట్ చారిటబుల్ ట్రస్ట్ ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నానో, ఇందులో కూడా ఇది కూడా నాది అని అనుకుని నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కంపల్సరీ మీకు సపోర్ట్ గా నేను అనుకుంటున్నాను. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇలా రమ్మ సాయికి ఈ గ్రేట్ థాట్స్ అసోసియేషన్ తరఫున ఈ పాపకి, ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ పాపకి ఈవేళ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఫీజులు కట్టుకోవడానికి అందించడం జరిగింది. పాపకి తండ్రి చనిపోయారు, తల్లి కూడా అనారోగ్యంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిల్లలకు సహాయం చేయాలని అనగానే స్పందించి వెంటనే ఇమీడియట్ గా 10,000 రూపాయలు తీసుకొచ్చారు. అట్లాగే మన సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరఫున కూడా సాహిత్యకి 10,000 ఇచ్చి 20,000 ఈ అమ్మాయికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా. అట్లా ఇంతకుముందు విజయలక్ష్మి అనే అమ్మాయికి ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న పాపకు కూడా 20,000 రూపాయలు సహాయం అందించారు. ఈ రకంగా కూడా ఎడ్యుకేషన్ కూడా వారు కొంత డబ్బులు పొదుపు చేసుకుని ఎంతో పేదరికంలో ఉన్న బిడ్డలు చదివించడానికి ఎంత పెద్ద మనసుతో ముందుకు వచ్చిన గ్రేట్ థాట్ అసోసియేషన్ నేను మనసారా అభినందిస్తున్నాను.